అలానే శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు దావోస్లో ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీని పార్టిసిపేట్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. అందుకే పారిశ్రామికవేత్తలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు అనేక మందితోటి చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రధానంగా స్పేస్ టెక్నాలజీ, అంతరిక్షంలో ఎలా అడుగు పెట్టాలి, దానికి అవసరమైన పరికరాలు ఏంటి, అలాగే స్పేస్ టెక్నాలజీ కోసం ఏమేమి కావాలి, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో తయారు చేయడానికి అనువైనటువంటి ప్రాంతాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, అలాగే ఎలక్ట్రానిక్స్ హబ్ తిరుపతి, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేవలం విమానాలు టేక్ ఆఫ్ కావటం మళ్ళా ల్యాండ్ కావటం వరకే పరిమితం కాదు, అక్కడ సర్వీసింగ్ సెంటర్ కానీ పైలట్ల శిక్షణా కేంద్రం కానీ ఇవన్నీ పెట్టబోతూ ఉన్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాన్సాస్ ట్రస్ట్ నుంచి దాదాపు 170 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఏవియేషన్ యూనివర్సిటీని పెడుతూ ఉన్నారు. దాని ప్రాధాన్యత ఏంటంటే ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి సిలబస్ని, ఆయా దేశంలో శిక్షణ ఇస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ఏవియేషన్కి కావాల్సినటువంటి అన్ని రకాల శిక్షణా తరగతులు పెట్టడానికి ఈ ఏవియేషన్ యూనివర్సిటీని ఇక్కడ డిజైన్ చేస్తున్నారు భోగాపురం దగ్గర. అంతేకాదు విమానాలకు సంబంధించిన నిర్వహణ, రిపేర్ ఇవన్నీ కూడా అక్కడే రాబోతున్నాయి. ఏషియాలో ఎక్కడ కూడా సర్వీసింగ్ సెంటర్ లేదు విమానాలకు, అది భోగాపురంలో రాబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు దావోస్లో చెప్తూ ఉన్నారు. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీని పెట్టబోతున్నామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, దీనికి కావాల్సిన మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎలాంటి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది? స్పేస్, ఆకాశంలో, అంతరిక్షంలో ఎలాంటి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది? ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి? అసలు అవకాశాలు ఎలా ఉంటాయి అనేది చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి కోర్సులు ఉండబోతున్నాయని. జనరల్గా మనకి ఏవియేషన్ అనగానే గుర్తొచ్చింది పైలటే కాదు, అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అది ఒక క్రేజ్, పైలట్ అనేది ఒక క్రేజ్ అంతే. ఆ పైలటే కాదు, ఏవియేషన్లో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్, క్వాంటమ్ కంప్యూటర్స్ని పరిచయం చేస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని వైజాగ్లో రాబోతుంది. దాదాపు 1,60,000 కోట్లతోటి అక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. దాంతో ఎకో సిస్టమ్ మొత్తం వైజాగ్లో మారబోతుంది. దాంతోపాటు గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇలా 25 రకాల పాలసీలు తీసుకొచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దావోస్ కేంద్రంగా చేసుకొని. మరి ఇవన్నీ వస్తే దానికి అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ అనేది ఉందా, లేదు ఆ కంపెనీలకి అవసరమైనటువంటి స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతలో ఉందా అనేది ఒక ప్రశ్న. అందుకే ఆయా రంగాల్లో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఒకవైపు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు, ఇంకొక వైపు వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు ఉద్యోగాలు చూపించేటువంటి నైపుణ్యం యాప్ని క్రియేట్ చేశారు. కౌశలం అనేటువంటి యాప్ ఉంది. ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి యువతకి అందుబాటులో ఉంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కానీ లేదంటే ఏవియేషన్లో కానీ ఎలాంటి జాబ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటే కేవలం ఆకాశంలోనే ఇప్పుడు మనకి ప్రధానంగా రైల్వే లైన్లు, రోడ్డు, అలాగే వాటర్ అంటే సీ, తర్వాత ఎయిర్ ట్రావెల్, ఈ 4 రకాల ప్రయాణాలను మనం చేస్తూ ఉంటాం. దాంట్లో మనకి ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ అనేది పెరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇంత ముందులాగా రోడ్డు మార్గాన ప్రయాణించేది
తగ్గుతుంది. అలాగే రైల్వే మార్గంలో ప్రయాణించేది కూడా తగ్గుతుంది. ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి, విమానాల సంఖ్య పెరుగుతుంది, ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో విమానాలని వాడేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరగబోతుంది. అంతేకాదు ఈ స్టార్టప్ కంపెనీలు కూడా ఇప్పుడు ఎయిర్ బస్సులు తయారు చేస్తూ ఉన్నాయి. ఈ ఎయిర్ బస్సులు కూడా వస్తే తక్కువ డిస్టెన్స్కి వాటిని వాడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మనం ఊహించినటువంటి విధంగా డెవలప్ కాబోతుంది. ఆ డెవలప్మెంట్లో ఆధునిక యుగంలో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేటువంటి ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి తగిన విధంగా వర్క్ ఫోర్స్ని కూడా తయారు చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఎలాంటి ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఏవియేషన్లో? ఇది చూస్తే కనుక మనకు ఆకాశ మార్గంలో అవకాశాలు ఎన్నో. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ నిర్వహణ, మేనేజ్మెంటు, ఫ్లైట్ నిర్వహణ, టెక్నికల్ సిబ్బంది, నిత్య కళ్యాణం, పచ్చదోరణం లాంటి పౌర విమానయాన రంగంలో 4 విభాగాల్లో సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రవేశించాలనుకునే విభాగాన్ని అనుసరించి సంబంధిత కోర్సులు చదవాలి. అయితే ఏ విభాగంలోకి ప్రవేశించాలన్నది ఉద్యోగార్థి స్వీయ ఆసక్తి ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎయిర్లైన్ పైలట్, సో కో పైలట్ బాహ్య ప్రపంచానికి కనిపించడంతో పాటు ఏ ఎయిర్లైన్ టేకాఫ్ కావాలన్నా అత్యంత కీలకమైన హోదా వీరిదే. ప్రయాణికుల విమానాలకు, సరుకు రవాణా అంటే కార్గోలకి విమానాలకు పైలట్, కో పైలట్ సేవలే కీలకం. దాదాపు అన్ని విమానయాన సంస్థలు సురక్షితులైనటువంటి పైలట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆసక్తి ఉన్నవారు పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే ఉపాధి పొందవచ్చు. ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేలా చూసేది వీళ్ళే. ఎయిర్ రూట్ క్లియరెన్స్, ఎయిర్లైన్ భద్రతా ప్రమాణాల మదింపు, అనుమతులను ఎప్పటికప్పుడు సకాలంలో రాబట్టేందుకు తెర వెనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కృషి చేస్తూ ఉంటారు. ఇక ఫ్లైట్ గెస్ట్ పర్యవేక్షణ, వీరినే క్యాబిన్ క్రూ అంటారు. విమాన టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి స్వాగతం చెప్పడం దగ్గర నుంచి టికెట్ చెక్కింగ్, అవసరం ఉంటే సీట్ల సర్దుబాటు, ఫ్లైట్లో మెలగవలసిన విధానంపై వివరణ, అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు ఫ్లైట్ సిబ్బంది అడుగడుగునా పర్యవేక్షిస్తారు. విమాన సంస్థలన్నీ వీరి నియామకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే అవసరం కాబట్టి ప్రయాణికులకి. 2014కి ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా ఈ 11 ఏళ్లలో, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11 ఏళ్లలో 100కు పైగా కొత్తవి ఏర్పడ్డాయి. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ల నిర్వహణకు వేల సంఖ్యలో ఉద్యోగులు అవసరం అవుతున్నారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణకు వివిధ విభాగాల్లో 10,000 మంది సిబ్బంది అవసరం అంచనా. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ 10,000 మంది సిబ్బంది అవసరం అవుతారు. ఇక మేనేజ్మెంట్, కార్పొరేట్ విధులు, వందలాది ఎయిర్లైన్ సర్వీసుల నిర్వహణకు ఎయిర్పోర్ట్ల సిబ్బంది అవసరం. విమానాశ్రయ కార్యకలాపాల ప్రణాళిక, ప్రయాణికులు, సరుకు రవాణా సన్నాహాలు చేయాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్, ఎయిర్లైన్ సర్వీసులు వివిధ గమ్యస్థానాలకు వేరువేరు విమాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులను ప్రమోట్ చేయడం. ఎక్కువ సంస్థలు సొంతగానే దీన్ని చేస్తున్నాయి. కొన్ని ఎయిర్లైన్ బాధ్యతలను ఎయిర్పోర్ట్లే స్వీకరిస్తాయి. ఈ విభాగాలే కాకుండా అత్యంత కీలక విభాగం టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగాల వారి హోదాలు, ఆయా స్థాయిలో చేయవలసిన విధులను అవగాహన చేసుకోవాలి. విద్యార్థులు ఆసక్తిగా ఉన్న విభాగాన్ని గుర్తించాలి. అందుకు తగ్గ కోర్సుల వివరాలు తెలుసుకోవాలి. వాటిలో ఏదైనా పూర్తి చేయడం ద్వారా అంతిమంగా పౌర విమానయాన రంగంలో ఉద్యోగిగా ప్రవేశించే మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, విమాన పనితీరును పర్యవేక్షించేది వీరే. తదుపరి సర్వీస్ టేకాఫ్కి సాంకేతికంగా తగిన ప్రమాణాల మేరకు ఉందో లేదో పరిశీలిస్తారు. మరమ్మతు అవసరాన్ని గుర్తిస్తే వెంటనే చేపట్టే ఇంజనీర్లు ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్, టికెటింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, చెక్ ఇన్ ప్రక్రియ పర్యవేక్షణ, ర్యాంప్ నిర్వహణకు సిబ్బంది అవసరం. ఇది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, సాధారణంగా ఈ విభాగంలో కీలక బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది చూసుకుంటారు. అయితే కొన్ని విభాగాల్లో ఎయిర్పోర్ట్ల సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి. సో ఇది ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒక ఎయిర్పోర్ట్ వస్తే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్నవి ఉన్నాయి, మినీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అనేకం ఉన్నాయి. రాజమండ్రిలో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, ఓర్వకల్లో ఉంటుంది, తిరుపతిలో ఉంది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి. అలాగే
మనకి ఇప్పుడు దగదర్తిలో ఒకటి రెడీ అవుతుంది. ఇలా ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4 ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో ఒక పౌర విమానయానంలో కాకుండా స్పేస్ టెక్నాలజీ అంతరిక్షంలో కూడా ప్రవేశించేదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు రాబోతున్నాయి. అంతరిక్షంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి పరికరాలను తయారు చేసేటువంటి సంస్థలు కూడా ఆడ రాబోతున్నాయి. అందుకే ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్లో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి సక్సెస్ అయ్యాయి. దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు తీసుకురావడానికి ప్రణాళికలు రచించారు. ఆ నిధులతోటి ఆ పెట్టుబడులతోటి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎంఓయూల పరిధిలోని చాలా వరకు ఉంది. ఒక 8 లక్షల వరకు ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మిగతావి రావాల్సి ఉంది. ఇవన్నీ వస్తే కనుక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అన్ని వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.